తన రక్త సంబంధుల కోసం. దానికి స్తోత్రం కలుగును కాక. మనకి ఉన్నారా లేరా? ఉన్నారు కదా. మీ రక్త సంబంధుల కోసం ఏ రోజైనా మీరు ప్రార్థన చేశారా? సేవకులు ప్రార్థన చేయించారా? నలవారు మీరు చేశారా? మీరు చేశారా? ఈ రోజుల్లో చాలామంది భక్తి ఎట్లా చేస్తున్నారు తెలుసా? నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, మా రక్త సంబంధాలు ఏమైతే నాకెందుకు, మా ఇంటి పార్టీ వాళ్ళు పాడైపోతే నాకెందుకు, మా ఊరు పాడైపోతే నాకెందుకు అన్నట్టుగా ఉన్నారే కానీ తోటి వారి క్షేమాన్ని కోరే వాళ్ళు కరువైపోయారు. అందుకే ఎస్తేరు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, నీ వారి కోసం, నీ జనుల కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరు ఉంది. అవునా? ఒక్కొక్క పాస్టర్ గారు నిన్ను రక్షించాడు, అట్లాగో 4 మాటలు దేవుని మాటలు చెప్పి ఎలాగో దేవుని సన్నిధిలో నడిపించాడు, రక్షణ పొందావు, పొలలో పాలు పంపులు పొందుతున్నావు, చక్కగా దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావు. మరి నీ వారి సంగతి ఏంటి? నీ ప్రజల సంగతి ఏంటి? మీ బిడ్డల సంగతి ఏంటి? మీరు బాగానే ఉన్నారు, వారి సంగతి ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నా? ఎస్తేరు నేను బాగానే ఉన్నానులే కోటలో, వీళ్ళందరితో నాకెందుకులే, వాళ్ళు ఉంటే పోతే నాకెందుకు, నేను హ్యాపీగా ఉన్నా కదా, కావాల్సినవి తినొచ్చు, కావాల్సినవి కట్టుకోవచ్చు, నిశ్చింతగా ఉందాం అనుకోవచ్చు ఎస్తేరు. అట్లా అనుకుంటే ఎస్తేరు గ్రంథమే ఉండేది కాదు అసలు. ఎస్తేరు గ్రంథం బైబిల్ ఎందుకు రాయబడిందంటే, ఆమె తన జనుల కోసం ప్రార్థన చేసిందండి, తన ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరి ప్రజల కోసం నేను ప్రాణం పెడతానని ముందుకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మీరు కూడా చేయాల్సిన పని అదే, మీరు కూడా చేయాల్సిన పని అదే. నేను ప్రభా పరలోకం ప్రభా నేను బాప్తిసం తీసుకున్నాను, పరలోకానికి వెళ్ళాను, వచ్చాను, సంతోషంగా ఉంది నాకంటే, అప్పుడు మీరేమంటారు? దేవుడు అడిగారు అనుకో జారిపోయి, మరి మీ పిల్లల సంగతి ఏంది, నీకు 4 పిల్లల్ని ఇచ్చా కదా, మీ వాళ్ళు 10 కుటుంబాలు ఉన్నాయి కదా, వారి సంగతి ఏంటంటే, ఇది నేను మాత్రం బాగున్నా, కుదిరిద్దా? మావాడు మా బిడ్డలు ఫ్యామిలీతో వస్తే ఎంత బాగుంటుందో. ఒక విషయం చెప్తాను, యేసు ప్రభు చెప్పాడు. లాజరు, పాస్టర్ గారు చెప్తూ ఉంటారు చాలాసార్లు, లాజరు ధనవంతుడు, వీళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళు ఎట్లాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్నప్పుడు అంటే, లాజరేమో నిష్ఠ దరిద్రుడు, సరైన ఆరోగ్యం లేదు, కురుపులతోటి అనారోగ్యంతో ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. పాపం ఆహారం అన్నా ఉందంటే ఆహారం కూడా లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ధనవంతుడు పళ్ళ మీద నుంచి ఏమైనా 2 ముక్కలు దాటితే జారిపోయి పడితే అయ్యన్నా తిందామని ఆశపడ్డాడు లాజరు. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడంటే, కావలసినవి తిన్నాడు, కావలసిన వస్త్రాలు కట్టుకున్నాడు, కావలసిన పానీయాలు తాగాడు, ఎంతో కంఫర్టబుల్గా బతికాడు భూమి మీద. ఎట్లా ఉంది పరిస్థితి? నా ప్రాణమా, కావాల్సినంత ఆహారం ఉంది తిను, కావాల్సినన్ని వస్త్రాలు కట్టుకో, సుఖంగా బ్రతికని బతికినోడు ఈ ధనవంతుడు. ఒకనొక దినాన ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు గమనించాలి ఈ విషయాన్ని, ఇది యథార్థ కాదా, నిజమైన సంఘటన ఇది. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లాజరు ఏం చేస్తాడంటే, దేవుని అర్థం నుంచి ఇన్విటేషన్ వచ్చింది లాజరుకి. మన బైబిల్లో చూడవచ్చు, బైబిల్లో లోకస్ వార్తలో మనం చూడవచ్చు. లాజరు మరణించిన తర్వాత ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవదూతలు వచ్చి లాజరుని తీసుకుని వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధనవంతుడి దగ్గరికి ఎవరు వచ్చారంటే ఎవరు రాలా, ఇతను పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు ఎద్దకు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి. చూడండి, డబ్బునే కదా ఈయన దగ్గరికి దేవదూతలు రావాలి, కానీ డబ్బులైన లాజరు దగ్గరికి దేవదూతలు రావడం ఏంటి అంటే, అతడు నమ్మాడు. దేవుని నమ్మి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని రాజ్యం ఉందని విశ్వసించి బ్రతికాడు. కాబట్టి చనిపోయిన మరుక్షణమే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి పరలోకానికి తీసుకొని వెళ్ళి, పరదేశికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు లాజరు. ఇంకా ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. అంటే
నరకానికి వెళ్ళాడు. చనిపోయిన తర్వాత జరిగే విషయాలు చెప్తున్నాను నేను. అక్కడికి వెళ్ళిన ఈ యొక్క ధనవంతుడు నరక యాతన అనుభవిస్తూ అంటాడు కదా, నువ్వు ఒక్క నీటి చొక్క దేవుని బతలాడుకున్నాడు. తండ్రివైన అబ్రహామా, ఒక్క నీటి చొక్కాయా, నీ పక్కన ఉన్న లాజరు చేత ఒక్క నీటి చొక్క పంపించు, నాకు ఎక్కువ వద్దు, నేను భయంకరంగా వేదన పడుతున్నా, దయచేసి పంపించని బతలాడుకుంటున్నాడు. అంటే అక్కడ వేదన ఉంది, నరకంలో వేదన ఉంది, నరకంలో బాధ ఉంది అన్న విషయాన్ని యేసు ప్రభు గుట్టురట్టు చేశాడు. చాలామంది చనిపోయిన తర్వాత సమాధిలో ఉంటారనుకుంటున్నారు కొంతమంది అనుకున్న జన్మే లేదనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది మరణించిన తర్వాత జీవితం ఉంది. నువ్వు మంచిగా బతికావా నీకు పరలోకం, నీవు నిష్టానుసారంగా బతికావా నరకం. అది నీకు చెప్పాల్సిన పాయింట్లో నేను త్వరగా వస్తాను. అయితే మంచినీళ్ళు అడిగినప్పుడు, ఒక చుక్క అడిగినప్పుడు ఈయన అంటాడు కదా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికావు ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే ఎంతో సుఖంగా బ్రతికాడు. ఇది యాత్రకరమైన స్థలంలో ఉన్న ఒకటి ఉందన్న సంగతి నాకు తెలియలేదు, చెప్పినా కూడా నేను వినలేదు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఒక మాట అంటాడు కదా, ఇదిగో ఇక మాట చూపెడితే మీకు బాగుంటుంది అనుకుంటాం. లోకాసు వార్తలకు రండి. లోకాసు వార్తలకు లోకాసు వార్త 16వ అధ్యాయం 16 చూడండి. 16 కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును తన రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు పరలోకంలో ఉన్న వారిని పరదేశంలో ఉన్న వారిని చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనకేమైనా కనిపిస్తున్నాయా? మనకు పరలోకం కనిపించదు, నరకం కనిపించదు. కానీ బైబిల్ చెప్తుంది కనిపించినంత మాత్రం లేవని డిసైడ్ అవ్వకూడదు. కానీ పుట్టిన దాకా మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దాకా ఏదో లోకం ఉందన్న సంగతి మనకు తెలియదు. తెలుసా? తెలీదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెలీదు. భూమిలోకి మనం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది భూలోకం అనేది ఒకటి ఉంది, భూలోకంలో మనుషులు ఉంటారన్న సంగతి మనకు తెలిసింది. అలాగే మరణించిన తర్వాత మనకు అందరూ కనిపిస్తారు, అన్నీ కనిపిస్తాయి. పరలోకం కనిపించింది, నరకం కనిపించింది. ధనవంతుడికి లాజరు కూడా ఇవన్నీ కనిపించినాయి. కనిపించి ఇంకంటాడు కదా, అక్కడ వాళ్ళు ఎక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు, పొద్దునే పనే కాదు అని అన్న తర్వాత ధనవంతుడు ఒక కోరిక వాడతాడు. ఏమిటి ఆ కోరిక అంటే చదవండి, ఇప్పుడు చదవండి. ఆ మాట చాలా పనే ఉంటాయి. లోకాసు వార్త 16వ అధ్యాయం 25. అబ్రహాము, నా కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు అలాగుననే లాజరు కష్టం అనుభవించను, జ్ఞాపకం తెచ్చుకొను. అయితే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు వేదన పడుతున్నావు. చూడండి, ఇవన్నీ కూడా భూమి మీద జరిగింది. ధనవంతుడు సుఖపడ్డాడు, లాజరు కష్టపడ్డాడు. కానీ లాజరుకి ధనవంతుడికి భేదాలు ఎక్కడ వస్తున్నాయంటే, లాజరేమో దేవుడిని నమ్మి నమ్మకంగా బ్రతికాడు, ధనవంతుడేమో పరలోకం లేదు, భూలోకంలో ఉందంటే నరకం లేదు, ఏమీ లేదని తన ఇష్టానుసారంగా తన కోరిక చొప్పున బ్రతికాడు, మరణించాడు. మరణించిన తర్వాత దేవుడు అంటాడు కదా, నువ్వు ఎలా బ్రతికావో జ్ఞాపకం చేసుకో, లాజరు ఎలా బ్రతికాడో జ్ఞాపకం చేసుకో అని అన్నీ చెప్పిన తర్వాత అంటాడు, ఎలాగైతే రాలే కానీ నాకు ఒక పని చేసి పెట్టు, నేను అట్లాగో పోలేను, మీరు ఎలాగో పంపించరు, పోయే అవకాశాలు లేవు. మరణించిన తర్వాత భూమి మీద అయితే మనం బావచ్చు. నేను కావూరు వచ్చానా, అవసరమైతే మళ్ళీ నేను మచిలీపట్నం పోతాను. నేను నిన్న రాత్రి మచిలీపట్నం నుంచి వచ్చి మళ్ళీ పోతా పోవాలనుకుంటే. అమెరికా పోవాలంటే పోవచ్చు, డబ్బులు ఉంటాయి. కానీ చనిపోయిన తర్వాత మన ఇష్టాలు ఉండవాడ. అయితే ధనవంతుడు పాపం ఒక విషయాన్ని అడుగుతున్నాడు. నాకు 5 సోదరులు ఉన్నారు, 5 సోదరులు ఉన్నారు, నువ్వు అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గరకు పోయి అవసరం కాదండి ఒకసారి దొరికితే
దొరికేదే ఉంది. 27 వచ్చిన చూడండి. అప్పుడు అప్పుడు తండ్రి తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారి పంపవల్లని అదిగో ఇదిగో నాకు ఎంతమంది ఉన్నారు ఎవరాళ్ళు సహోదరులు. ఒక మాటలో చెప్పాలి, అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు. ఇంతకి వారి రక్త సంబంధులు ఉన్నారు. వారి అద్దకు నువ్వు లాజరును పంపించే, లేదా నన్ను పంపించే. నేను వెళ్ళి వారికి నేను సువార్త చెప్తాను. వారు ఈ వేదనకరమైన స్థలం అంటే నరకానికి రాకుండా వాళ్ళని నేను తప్పిస్తానని దేవుడిని వేడుకుంటున్నాడు. కదా అబ్రహాం వేడుకుంటున్నాడు. దేవుని పెట్టారా చనిపోయిన తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? కదా మరి బతుకున్నప్పుడు ఎవరి గురించి ఆలోచించాడు? తన కోసమే. భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ ఎంతసేపు మన కోసమే ఆలోచిస్తాం. నేను నా పిల్లలు ఇదే అంటాం, కానీ ఒకళ్ళన్నా రక్షిద్దాం, ఒక ఆత్మైనా దేవుళ్ళు నాకు నడిపిద్దాం. చాలామంది పాస్టర్ గారు ఉన్నారు, ఆయన బాధలు ఆయన భర్తలు మనకి ఎందుకు అనుకుంటారు. ఆయన బాధలు ఆయన భర్తలే మనకి ఎందుకు అవసరమే ఉంది? ఎందుకు నేను చేయాలి? ఆ బాధ లేదు ఆయన భర్తల్లా. కానీ నేను ఒక పాట పాడుకొని కాసేపు కూర్చొని వార్తాపత్రికలు అన్నట్టు ఇన్ని వద్దాం అనుకుంటారు. కానీ దేవుని పెట్టారా, దేవుని మార్గంలోనికి నడిపించడానికి మనమే ఒక సాధనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరే ఒక సాధనం. పశ్చాత్తాపడకూడదు. ధనవంతుల్లాగా నరకానికి పోయిన తర్వాత మిస్ అయిపోయింది, చేయలేకపోయానే, చెప్పలేకపోయానే ఆలోచన రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఇక్కడే కష్టపడాలి, ఇక్కడే నువ్వు స్వార్థ చెప్పాలి. పాస్టర్ గారు సమయాన్ని హెచ్చించి శుక్రవారం పగటిపూట ఎంత కష్టపడుతుంది. ఎందుకు అంటే నీ యొక్క ఆత్మల కోసమే, నీ కుటుంబాల కోసమే. మీరు బైబిల్ వేసుకొని పొద్దున్న స్నానం చేసి సకల బైబిల్ పెట్టుకొని రావటం కాదు. ముందే సిద్ధపడి రా పాస్టర్ గారు ప్రార్థన పెడుతున్నాను అంట. మరి అమ్మ రాజాన్ని రాకని పిలుచుకొని రావాలి. ఎందుకు? దేవుని మాటలు వారు వినిపింపజేస్తే వారు మారాలనుకున్నా దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడండి. ఈ పని ఎవరిని చేస్తున్నారా? ఈరోజు ఎంతసేపు మనిషి తన గురించి ఆలోచిస్తున్నాడే కానీ రక్త సంబంధుల సంగతి, నీ ఇంటి వారి సంగతి, నీ పిల్లల సంగతి, నీ భర్త సంగతి ఆలోచిస్తున్నావా? ఎస్తేర్ అయితే వారందరి కోసం ఆలోచించింది. ఆమె అనేది కదా, ఇదిగో వారిని రక్షించే ప్రయత్నంలో నేను రాజుగారి ఎదురుకి వెళ్ళి నేను విన్నవించుకుంటాను. ఈ కాలక్రమంలో ఒకవేళ నేను చచ్చిపోయినా కానీ చచ్చిపోవచ్చు. కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేయండి. కొత్త ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందరూ ఉపవాసం పడుకోనండి, అందరూ ప్రార్థన చేయండి. పళ్ళు వారు పక్కన పెట్టేసేసి నా కోసం ప్రార్థన చేయండి అని ఎస్తేరు కోరుకుందండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎస్తేరు ఆత్మ మన మీద పనిచేయను గాక. ఎస్తేరు లాగా ఆలోచించాలి మనం. ఎస్తేరు లాగా ఆలోచిస్తే నువ్వు నీ వారి కోసం, నీ బిడ్డల కోసం, నీ గ్రామం కోసం నువ్వు పాటుపడతావు. ఈ అంత్యకాలంలో ప్రతి వాడు ఎలా తయారైపోతున్నాడంటే స్వార్థపరులు పరలోకానికి వెళ్ళరు, వారికి ప్రవేశం లేదు. అందుకే నిస్వార్థంగా జీవించాలి. యేసుప్రభు నిస్వార్థంగా బ్రతకమని చెప్పాడండి. ఆయన అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు అలాగే నువ్వు నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు. మనం ప్రేమించాల్సిన బాధ్యత